భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. ఆహా రుక్మిణీదేవి, ఆహా! బీడువారిన భూమి వానజల్లులతో సస్యశ్యామలం కావించినట్లు వసుంధరను కూడా నీవు మోహనాంగిగా మార్చివేశావు. అహో! వసుంధర అంటేనే ధరిత్రి అని అర్థం కదా స్వామి. ఏ విధంగా ధరిత్రికి అన్ని ఋతువుల కన్నా వసంత ఋతువు ముఖ్యమైనదో, అదే విధంగా ఒక స్త్రీకి కూడా రూపలావణ్యాలు ముఖ్యమైనవి, అమూల్యమైనవి. అందుకే ఆమెకు ఆ వరమసగితిని. సత్యమే. ఒక స్త్రీ యొక్క మనోభావనల్ని మరో స్త్రీయే అర్థం చేసుకోగలదు. ఎందుకే నిర్ణయానికి వచ్చారు తమరు? ఊరు వెలుపల ఉన్న మందిరంలో ఉంటారా? అవును మరిది గారు, ఆ మందిరంలోనే ఉండాలనుకుంటున్నాను. వదిన గారు, ఈ గృహం సైతం మందిరంతో సమానంగా. ఈ మందిరమున భగవానుడు శ్రీకృష్ణుల కటాక్షం ఉంది. దేవశిల్పి విశ్వకర్మ కూడా ఇక్కడకు విచ్చేశారు. అంతేకాదు, మాత లక్ష్మీదేవి తమ శ్రీచరణ చిహ్నాలను విడిచి వెళ్లారు. ఆ కారణంగా ఈ గృహంలోని అణువణువు పవిత్రమైపోయింది. కానీ తమరు ఈ మందిరాన్ని విడిచి వేరొక మందిరానికి వెళతానంటున్నారు. తమరన్నది నిజం. ఈ గృహం ఇప్పుడు మందిరంతో సమానం. ఆ దేవతల అనుగ్రహం ఈ గృహం పైనుంది. అయినప్పటికీ నేను ఈ గృహంలో ఉండలేను. పిల్లల గురించైనా యోచించాలిగా తమరు. వాళ్ళు తమ ఈ నిర్ణయం వింటే ఎంతో బాధపడతారు. నేను వీళ్ళని తీసుకువెళ్ళను. వీళ్ళు తమ సంరక్షణలో ఏంటనే ఉంటారు. మీరు నన్ను ఆపాలని చూడకండి. నా మనసు ఇక్కడ ఉండడానికి ఏమాత్రం అంగీకరించడం లేదు. మరి వదిన గారు, తమరి గృహాన్ని విడిచి వెళితే పరంధాముడిచ్చిన ఈ బహుమతిని తిరస్కరించినట్లేగా? మరిది గారు, వారి అభాగ్యాల స్థితిని గ్రహించే ఉంటారు. మా వారు లేని ఈ గృహంలో భోగభాగ్యాలు అనుభవిస్తూ నేనెలా ఉండగలను? అది మాత్రమే కాదు, నాకు వివాహం అయినప్పుడు వారు నా చెయ్యి పట్టుకుని శిథిలావస్థలోనున్న ఈ గృహంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ విధంగానే ఎప్పుడు వారు నా చెయ్యి పట్టుకొని ఈ మందిరంలోకి తీసుకొస్తారో అప్పుడే నేను ఈ మందిరంలో ఉండగలను. వారు వచ్చేంత వరకు నేను ఆ మందిరంలోనే ఉంటాను. నిజం చెప్పాలంటే మా శరీరాలే వేరు, మా ఆత్మలు మాత్రం ఒకటే. వాటిని వేరు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. మేమొకరిని విడిచి మరొకరం సుఖమే కాదు దుఃఖాన్ని కూడా అనుభవించలేము.
వారి పాదానికి ముళ్ళు గుచ్చుకుంటే రుధిరం నా పాదంలో స్రవిస్తుంది. అలాగే నాకు గాయమైతే ఆ బాధ వారు సహించలేరు. ధన్యురాలవు మాత, మహాధన్యురాలవు. భగవాన్లు శ్రీకృష్ణులు మాకిన్నేళ్ల తర్వాత సిరిని ప్రసాదించారు. వీటిని నేను అనుభవించాలంటే వారితో పాటే నేను ఈ మందిరంలో ప్రవేశించాలి. వారు ద్వారక వెళ్ళేటప్పుడు మేమిరువురం ఏ మందిరము చెంత చివరిసారి కలుసుకున్నామో ఆ మందిరం వద్ద వారి కొరకు వేచి ఉంటాను. వారు వృందాపురిలోకి ప్రవేశించగానే వారి వెంటే ఈ గృహంలోకి ప్రవేశిస్తాను. మహోన్నతం తల్లి, నేడు నాకు అద్భుత రీతిలో ఈ నీతిని తెలియజేశారు. వివాహం అన్నది కేవలం 2 తనువుల బంధానికి సంబంధించినది కాదు. అది 2 ఆత్మల పవిత్ర అనుబంధం అని నాకు తెలియజెప్పారు. అమ్మా, ఈ దీనుని కరుణించి శిష్యునిగా తమరు నన్ను స్వీకరించండి. మహామంత్రి, వృందాపురంలో ఈ విధంగా ఎందుకు జరుగుతోంది? ఎవరో ఏదో మాయాజాలం చేస్తున్నట్టుంది. రాత్రికి రాత్రి ఈ వృందాపురంలోని గృహాలన్నీ మా అనుమతి లేకుండా ఇలా మార్చింది ఎవరు? నేడు మాకు మా నగరంలోని సమస్త గృహాలు రాజమందిరాల్లా గోచరిస్తున్నాయి. పైగా మా మందిరానికన్నా వైభవంగా ఉన్నాయి. మేము స్పృహలో ఉండే చూశామా, లేక మత్తులో ఉన్నామా? లేదు మహారాజా. రాజసౌధము వెలుపల తమరు చూసిన దృశ్యం ఎటువంటి మాయాజాలము కాదు, అలాగే మత్తు వల్ల కళ్లకు కలిగిన భ్రమ కాదు. మాయాజాలము కాక కళ్లకు కలిగిన భ్రమ కానప్పుడు మరి రాత్రికి రాత్రి ఈ వృందాపురంలోని సకల గృహాలను భవనాలుగా మార్చింది ఎవరు? ఎవరు ఈ అసంభవాన్ని సంభవం చేసినది ఎవరు? మహారాజా, ఈ వృందాపురిని స్వర్గలోకముగా మార్చినది సాక్షాత్తు స్వర్గలోక నిర్మాతలైన విశ్వకర్మ. వారి కృప వలనే ఇది సంభవించినది. గత రాత్రి దేవశిల్పి విశ్వకర్మ మన వృందాపురికి విచ్చేశారు. వృందాపురిలోని సకల నగరవాసులు వారిని దర్శించుకున్నారు. స్వయంగా దేవశిల్పి విశ్వకర్మ మా వృందాపురికి విచ్చేశారా? ఈ విషయం మాకెందుకు తెలియచేయలేదు? మహారాజా, తమకు తెలియజేయాలని మేమెంతగానో యత్నించాం. మరి ఏమైంది? చెప్పు మహామంత్రి. అది తమరు అన్యదా భావించనంటే వివరిస్తాను. అన్యదా భావించు, త్వరగా వివరించు. విషయం ఏమిటి? అలవాటు ప్రకారం గత రాత్రి కూడా తమరు మధుపానం చేసి నిద్రించారు. ఎన్ని విధాలుగా మేల్కొలిపినను లేవలేదు. సత్యమే వచించావు మహామంత్రి. మేము రాత్రి కూడా మధుపానము చేసి మత్తులో మునిగి ఉన్నాం. ఆ కారణం చేతనే గత రాత్రి మేము స్వర్గ నిర్మాత విశ్వకర్మను దర్శించుకోలేకపోయాం. వారి మాయాజాలాన్ని చూడలేకపోయాం. అసహ్యంగా ఉంది మాపై మాకే. లేదు మహారాజా, అసహించుకోవాల్సింది మిమ్మల్ని కాదు, అసహించుకోవాల్సింది ఈ మధువుని.
దీని మత్తులో తమరు జ్ఞానాన్ని కోల్పోయి సత్యాసత్యాలు గ్రహించడం లేదు. దీని మూలంగా స్వార్థపరులైన కొందరు తమను అతిగా ప్రశంసించి ధనార్జన చేస్తున్నారు. అవును మహామంత్రి, ఇది కఠోర వాస్తవం. ఇంతకంటే మహా కఠోర వాస్తవం మరొకటి ఉంది. ఆ జగన్నాథుని ప్రతినిత్యము ప్రశంసించే సుధాముడు, చక్రధరుల వంటి బ్రాహ్మణ కవులు తమ నుండి బహుమతులను పొందడానికి బదులుగా శిక్షను పొందారు. అవును, సుధాముడి విషయంలో నిస్సందేహంగా మేము ఘోర అన్యాయం చేశాము. కానీ ఆ పరమాత్మ మాత్రం అతనికి న్యాయమే చేశాడు. నేడు మన వృందాపురి కేవలం సుధాముని వల్లనే సుఖ సంతోషాలకు ఆలవాలంగా మారింది. ఏమంటున్నావు మహామంత్రి? వృందాపూర్లోని ఈ మార్పుకి మన సుధాముడా కారణం? అవును మహారాజా. ద్వారకాధీశులు అతనికి బాల్య స్నేహితులు. అతని కోసం శ్రీకృష్ణులు ఒక మందిరాన్ని నిర్మించాలనుకున్నారు. అప్పుడు సుధాముని భార్య అందుకు అంగీకరించలేదు. ఇంతకాలం మమ్మల్ని పోషించిన నగరవాసులు శిథిలావస్థలో ఉన్న గృహాల్లో నివసిస్తుంటే మేం భవనాల్లో ఉండడం న్యాయమా అని అడిగింది. అందుకే భగవానులు శ్రీకృష్ణులు వృందాపురిలోని సకల గృహాలను భవనాలుగా మార్చివేశారు రాజా. ఈనాడు సుధాముని భవనం తమ ఈ రాజభవనాన్ని మించి ఎంతో విశాలంగా వైభవంగా ఉంది మహారాజా. ఎవరినైతే మేము అవమానించి అమానుషంగా శిక్షించామో వారిని భగవానులు శ్రీకృష్ణులు కటాక్షించారు. అవును మహారాజా. నేడు వృందాపురిలోని సకల గ్రామవాసులు ఆ సుధాముని ప్రశంసిస్తూ కీర్తిస్తున్నారు. ఈ ఊరికి తమరే రాజులు. కానీ ఇప్పుడు సుధాముడి వృందాపురిలోని జనుల హృదయాలలో రాజ్యమేలుతున్నాడు. సత్యమే, మేము ఘోర అపరాధం చేశాం. జగన్నాథుని ప్రశంసించే ఆ సుధాముని అవమానించాం. మేమందుకు శిక్ష పొందవలసిందే. మరి ఆ భగవంతుడు మమ్మ ఎందుకు శిక్షించలేదు? ఎందుకంటే మహారాజా, భగవంతుడు సకల ప్రాణులను శిక్షించడానికి ముందు వారికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తాడు. మరి మాకు ఈ పాపానికి ప్రాయశ్చిత్తం ఏమిటి? నాకు అనుజ్ఞనిస్తే అది వివరిస్తాను. చెప్పు. మొదట తమరు ఈ మద్యాన్ని త్యజించండి. సకల పాపాలకు కారణం ఈ మద్యమే. తమరిక ఎన్నడూ ఈ మద్యాన్ని సేవించకండి. అప్పుడే భవిష్యత్తులో ఇటువంటి పాపాలు జరగవు. మరి దీనివలన సుధాముడికి జరిగిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం ఎలా అవుతుంది? మహారాజా, నేడు మన వృందాపురి నగరం ఆ సుధాముని వలన స్వర్గసీమలా మారిపోయింది. కనుక దీనికి వృందాపురి అనే నామాన్ని మార్చి సుధామనగరం అని ప్రకటించండి. సుధామనగరం, సుధామనగరం. బహు చక్కని ఆలోచన మహామంత్రి. ఈ వృందాపురుణ్ణి సుధామనగరంగా మార్చాలని తక్షణం ప్రకటిస్తాం. లేదు లేదు, ఇది ఏ విధంగా సాధ్యం? నమ్మశక్యం కావటం లేదా? ముమ్మాటికి లేదు. సుధాములు ఇన్ని బాల్య చేష్టలు చేశారంటే నమ్మశక్యం ఒకట లేదు. తమరు లేనిపోనివి చెప్పి స్నేహితుని ఆట పట్టిస్తున్నారు. మా మాటల్లో నమ్మకం లేకుంటే సుధాముణ్ణి అడగండి. ఏం సుధామా? అదేమిటి సిగ్గు ముంచుకొచ్చినట్టుంది? చిన్నప్పుడు సాందీపని మహర్షి ఆశ్రమంలో నా వెన్నని నువ్వు దొంగిలించి తినలేదు? చెప్పు. బాల్యంలో ఇవన్నీ మామూలే కదా. నీవు మాత్రం తక్కువ వాడివా? వెన్న దొంగలించలేదా? మర్చిపోయావా?